హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈరోజు రిలీజ్ అయిన మూవీస్లో అంటే ఈ వారంలో రిలీజ్ అయిన మూవీస్ ఉంటే నాలుగు మూవీస్ ఉన్నాయి భయ్య. ఆ 4 మూవీస్లో రెండు అయిపోయిన మూవీస్. ఒకటి మన అల్లా నరేష్ కామెడీ మూవీ ఆ ఒక్కటి అడగకు అదొకటి, ప్లస్ ఇంకొకటి ప్రసన్నవాదన. ఈ 2 మూవీస్ అయిపోయిన మూవీస్. ఇంకా 2 చిన్న మూవీస్ ఉన్నాయి. ఒకటి తమిళ్ డబ్ అయినా, ఇంకొకటి రెండు తమిళ్ డబ్ అయిన మూవీస్. ఆ తమిళ్ డబ్ అయినా పక్కన పెట్టేస్తే ఫస్ట్ నేను ఇది మాట్లాడతా భయ్య. ప్రసన్నవాదనం మన సుహాస్ అబ్బాబాబా కిరాక్ అంటే కిరాక్ భయ్య. ఎందుకంటే అటు చిన్న ఆర్టిస్ట్ నుంచి హీరో రేంజ్కి రావడం అంటే మాటలు మామూలు విషయం కాదు. ప్లస్ ఇంకొకటి ఈ మూవీలో అయిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా పీక్స్ అంటే పీక్స్ లెవెల్ ఉంది. ఫస్ట్ సుహాస్ది ఫస్ట్ మూవీ ఇది కలర్ ఫోటో. కలర్ ఫోటో అయితే నాకు ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా బోర్ అవుతుంది, కానీ కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఇరుగుతాయి. ఆ రేంజ్లో యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇట్లా జీవించేసి. దాని తర్వాత సెకండ్ మూవీ నా కన్నుల్లో నీ రూపమే, రైటర్ పద్మభూషణ. అదే హ్యాట్రిక్. 2 హిట్లు కొట్టారు భయ్య. 3వ హిట్ అంబాజీట్ మ్యారేజ్ బ్యాండ్ గుమ్మా ఒక సాంగ్ ఉంది, నాకు అంత లిరిక్ రాదు. 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టారు భయ్య. అబ్బాబాబా ఇది 4వ మూవీ భయ్య. డబల్ బ్లాక్ బస్టర్. ఈ మూవీ చెప్తున్నా డబల్ బ్లాక్ బస్టర్ కొట్టేది. సో ఫస్ట్ మన కథ సుహాస్ అయితే ఈ 4వ మూవీ డబల్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఈ కథ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చెప్పాం, కానీ ఒక లైన్లో వెళ్ళిపోతా ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఒకటే లైన్లో అయిపోతా భయ్య. స్టోరీ వచ్చేసి ఏంటంటే చిన్నప్పుడు ఒక్క నిమిషం భయ్య చెప్తా. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉంటాడు అంటే చెప్తా భయ్య. అంటే ప్రసన్న వదన మూవీలో చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ డాడీ 20 years వరకు కానీ చిన్నప్పుడు ఒక 5 to 10 years వరకు వాళ్ళ డాడీతోని అంటే వాళ్ళ తల్లిదండ్రులతోని ఉండి అంటే జీవించి వాళ్ళతో టైం స్పెండ్ చేసి అట్లా గడుపుతారు. వన్ డే మార్నింగ్ వాళ్ళు ఇది రొటీనే, కానీ వన్ డే మార్నింగ్ వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతారు. సో ఆ యాక్సిడెంట్లో సుహాస్ పేరు చెప్పాలి కదా, సూర్య. సో సూర్య వన్ డే యాక్సిడెంట్లో వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోయి కోల్పోతారు. సో కోల్పోయిన తర్వాత ఆయనకి ఏవైతే ఈ 2 కళ్ళు ఉంటాయో అవి కలర్ చేంజ్ అంటే కలర్ బ్లైండ్నెస్. నేను ఈ మాట వినడం ఇది రొటీన్ అనిపించిన ఇది ఒక కాన్సెప్ట్ అయితే కొత్త ఉంది. అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక మనిషిని చూస్తే ఏదైతే ఒరిజినల్ కళ్ళు కానీ ముఖం కానీ ఏదైతే ఉంటుందో అది ఆయన ఒరిజినల్ రాదు. అంటే ఒరిజినల్ ఫేస్ కానీ ఫేస్ చేంజ్ అవుతుంటుంది, దానికి కలర్ బ్లైండ్నెస్ అంట భయ్య. సో సూర్య అట్లా అమ్మ నాన్న పోగొట్టుకొని ఆయన ఫేస్ చూడగానే ఆయన ముఖం ఆయన అద్దంలో చూడ ఇట్లా ఫేసెస్ ఇంకా కలర్ చేంజెస్ అవుతుంటాయి భయ్య. సో వన్ డే మార్నింగ్ అంటే వన్ డే మార్నింగ్ కాదు కానీ అట్లా జీవితంలో సాగుతుంటే అంటే హీరోయిన్ ట్రాక్ నార్మల్గా ఉంది, కామెడీ ట్రాక్ నార్మల్. వాళ్ళ గురించి మాట్లాడదాం భయ్య. హర్ష ఇంకా సత్య వీళ్ళిద్దరు కామెడీ ఉంటారు భయ్య. ఒక 3 to 4 సీన్స్ ఉన్నాయి. చాలా బాగా నవ్వించాడు డైరెక్టర్ అయితే. ప్లస్ ఇంకొకటి మర్చిపోయా భయ్య. అంబాజీట్ మ్యారేజ్ బ్యాండ్లో ఏదైతే విలన్ ఉన్నాడో ఆ విలన్ మళ్ళీ ఈ మూవీలో మళ్ళీ రిపీట్ అయ్యాడు. సో ఆయన పర్ఫార్మెన్స్ అయితే పీక్ నార్మల్ ఉంటాయి, కానీ సుహాస్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డ్యాన్స్ కానీ. డ్యాన్స్ అంటే మరీ అంత ఉండదు. సాంగ్స్ బి ఏమున్నావు 2 సాంగ్స్ ఉంటాయి భయ్య. అంటే ఆ పాట నాకు నోరు వాడికి వస్తలే. 2 సాంగ్స్ ఉంటాయి. ఆ 2 సాంగ్స్ బి నార్మల్ ఉంటాయి, కానీ సో సత్య కామెడీ, హర్ష కామెడీ, సుహాస్ కామెడీ వీళ్ళ 3 కామెడీ అయితే ఓకే. అంటే ఓకే అప్రూవ్ మార్క్ అని చెప్పుకోలేము, కానీ
ఓకే, బెటర్ దెన్ కలర్ ఫోటో. అంటే కలర్ ఫోటోని తప్పు చేసి, అంటే కలర్ ఫోటో మించి లేదని చెప్పలేం, కానీ ఓకే ఒక నార్మల్గా ఓకే కామెడీ సత్యది అర్షది ఇంకా సుహాస్ కామెడీ అయితే ఓకే. దాని తర్వాత హీరోని భయ్యా రాశి సింగ్. ఇంతకుముందు మేము ఏమైనా మూవీ చేసినా అంటే పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, కానీ మొన్న వచ్చిన మూవీ భూతద్ద భాస్కర్ నారాయణ, ఆ మూవీల తర్వాత మళ్ళీ ఇదే మూవీ చేసింది. సో ఆమె ఒక పోలీస్ క్యారెక్టర్ చేసింది. దాని తర్వాత పాయల్ రాధాకృష్ణ ఇంతకుముందు తెలుగు మూవీ చేసిన అంటే అది లేదు భయ్యా. ఇదే ఫస్ట్ మూవీ, అది ఏమో తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ మూవీ లాగా అనిపించింది. ఇలా ఒక లవ్ ట్రాక్ ఉంటుంది, అది అవుతుంటే ఇంటర్వెల్ ట్విస్ట్ భయ్యా. అంటే స్వాతి అనే ఒక అమ్మాయి చంపడానికి ఒక రౌడీ తిరుగుతారు భయ్యా. అంటే ఆమె చంపేసేటప్పుడు సుహాస్ చూస్తాడు, మన సుహాస్ అంటే సూర్య. అమ్మాయిని చంపేటప్పుడు సూర్య చూస్తే ఇంతకుముందు చెప్పిన ఆయన కలర్ బ్లైండ్నెస్, ఇట్లా కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది అని ఆయన చూసి అమ్మాయికి అక్కడనే మర్డర్ చేసేసారు. సో మర్డర్ చేయగానే నెక్స్ట్ డే మార్నింగ్ సూర్య ఏమనుకుంటారు, మనం నిజాయితీ పౌరం, సో మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే న్యాయంతో పోరాలా, ధర్మమే గెలవాలని అట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు భయ్య. కానీ అందులోనే ఒక ట్విస్ట్ ఏం ఉండదంటే చంపిని సూర్య అవుతానే అంటారు, కానీ చంపిని ఆయనే కాదు, మళ్ళీ ఇక్కడ పోతే ఇక్కడ అంటారు. ఇవన్నీ ఏమున్నావు, కానీ ట్విస్ట్ అయితే నేను చెప్తే వేరేలా అనిపిస్తుంది, మీరు చూసేనే వేరే లెవెల్ ఉంటాయి. కానీ నాకు ఇంటర్వెల్ కానుంచి ఏమనిపించింది అంటే హిందీ మూవీ అందాజున్ మన నితిన్ ఒక మూవీ ఉంది భయ, నితిన్ ఇంకా నభానదేశ్ టమానా వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఒక మూవీ వచ్చింది. సేమ్ నాకు అదేలాగా అనిపించింది. అంటే అలా నరేష్ని మర్డర్ చేసి తమన్నా ఇంకా ఒక మెయిన్ పిల్లలాగా ఇంకొక ఆయన ఉంటారు. సో వాళ్ళు మర్డర్ చేస్తే వీళ్ళు ఎట్లా బయటపడ్డారు అన్నదే అన్నట్టు రీమేక్ మూవీలో ఇట్లుంటారు. సేమ్ నాకు అదే అనిపించింది, కానీ డిఫరెంట్ ఉంది. అదొక డిఫరెంట్ అయితే ఇదొక డిఫరెంట్ లాగా అనిపించింది. తీసే విధానం కానీ సుహాస్ అంటే వ్యక్తిని ఎవరైతే చంపినో కనిపెడదాం ఎట్లుంటుందో అదైతే చాలా బాగా అనిపించింది. పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ సెకండ్ హాఫ్ వచ్చే ట్విస్ట్లు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు భయ్యా. ఈ వీకెండ్కి నేను చెప్తున్నా పర్ఫెక్ట్ మూవీ ఆఫ్ ద గోస్ట్ ప్రసన్నవదనం. డోంట్ మిస్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్, నియర్ బై థియేటర్స్. దయచేసి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి భయ్యా. సుహాస్ చెప్తున్నా ఆయన బెస్ట్, ఆల్వేస్ ఎప్పుడు బెస్ట్ ఇస్తారు. ఈ మూవీతో బి కలర్ బ్రైట్నెస్లోనే కొత్త కాన్సెప్ట్ అయితే కొత్త, నార్మల్ ఉందా కాన్సెప్ట్ అయితే కొత్త అనిపించింది. సో ఈ వారం మన ప్రసన్నవదనం రివ్యూ రేటింగ్ వచ్చేసి 3 భయ్యా. ఒకటి సుహాస్ అయితే, ఇంకొకటి ఇద్దరు సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు, విలన్ కామెడియన్. వీళ్ళు ముగ్గురే ప్లస్ పిల్లర్. బీజం అంత లేదు కానీ ఓకే. మ్యూజిక్ పరంగా చూసుకుంటే మ్యూజిక్ బి అంత లేదు, నార్మల్ ఓకే. సో ఈ మూవీ రేటింగ్ 5కి 3 భయ్యా. సో ఈ వారం మీరు తప్పకుండా ఈ మూవీ చూసి ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ సినిమా జాతర.